ఫ్రెండ్స్, ఐఎమ్ బాలకృష్ణ అత్తంటి. ఈరోజు నేను మీకు ఒక అద్భుతమైన టెక్నిక్ చెప్పబోతున్నాను. ఆ టెక్నిక్ ఏంటంటే ఈఎఫ్టీ, ఎమోషనల్ ఫ్రీడమ్ టెక్నిక్. వేర్ నథింగ్ వర్క్స్, ఈఎఫ్టీ వర్క్స్. దట్ ఈస్ ది పవర్ ఆఫ్ ది ఈఎఫ్టీ. ఏంటి అసలు ఈఎఫ్టీ అంటే? ఇది ఎలా పనిచేస్తుంది? దీని వెనక ఏ సీక్రెట్ ఉందో ఒకసారి చూద్దాం. అసలు నిజంగా మనకి ఎన్నో ఫియర్స్ ఉంటాయి, ఫోబియాస్ ఉంటాయి, ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్ అండ్ క్రానిక్ పెయిన్స్. ఇవన్నీ జస్ట్ ట్యాపింగ్తో తగ్గుతాయి అంటే మీరు నమ్ముతారా? ఎస్, ఇట్ ఈస్ 100% ట్రూత్. అదే ఈఎఫ్టీ యొక్క స్పెషాలిటీ. మరి ఎలా తగ్గిద్దో ఒక చూద్దాం. యాక్చువల్ ఈఎఫ్టీ అనేది ఒక ట్రెడిషనల్ చైనీస్ మెడిసిన్లో ఆ సిద్ధాంతంగా పనిచేస్తుంది అనమాట. అంటే ఇట్ ఈస్ ద కాంబినేషన్ ఆఫ్ చైనీస్ ట్రెడిషన్, ఆక్యుపంక్చర్ అండ్ మోడర్న్ సైకాలజీ అండ్ న్యూరోసైన్స్. ఈ మూడు కలిపితేనే ఈఎఫ్టీ. దాన్ని గ్యారీ క్రేగ్ సింప్లిఫై చేసి మనకు వ్యాధులన్నీ తగ్గించుకునే విధంగా రూపొందించారు. అయితే అసలు ఎలా పనిచేస్తుందంటే ఈఎఫ్టీ ఇస్ ద మోస్ట్ పవర్ఫుల్ మోడర్న్ టెక్నిక్ టు హీల్ మైండ్ అండ్ బాడీ బై ట్యాపింగ్ విత్ అవర్ ఫింగర్స్ ఆన్ మెరిడియన్ పాయింట్స్. ఏంటి మెరిడియన్ పాయింట్స్? సో చైనీస్ ట్రెడిషనల్ మెడిసిన్ ప్రకారం మెరిడియన్ పాయింట్స్ అంటే మానవ దేహంలో ప్రాణశక్తిని తీసుకుని వెళ్ళే మార్గాలు, అంటే ఎనర్జీ పాత్స్. సో ఈ ఎనర్జీ పాత్స్లో మనం ఎప్పుడైతే ఎక్కువగా నెగటివ్ థాట్స్ తోటి ఎక్కువ ఆలోచిస్తామో, నెగటివ్ ఎమోషన్స్ వస్తాయో, ఈ మార్గంలో బ్లాక్స్ ఏర్పడతాయి. సో ఈ బ్లాక్స్ ఏర్పడినప్పుడు అక్కడ మనకి అవే మానసికంగా, భౌతికంగా మన వ్యాధి లక్షణాల కింద ఏర్పడతాయి అన్నమాట. అంటే ప్రాణశక్తి కరెక్ట్గా ప్రవహించకపోవటం వల్ల ఈ సమస్యలన్నీ వస్తాయి. అంటే బ్లాక్స్ కానీ మనం తొలగించగలిగితే మనకి హెల్దీ వచ్చినట్టే కదా, 100% మనం ఆరోగ్యంగా ఉన్నట్టే. సో ఈఎఫ్టీలో మనం చేసే పని అదే. బై ట్యాపింగ్ ఆన్ మెరిడియన్ పాయింట్స్, సో వీఆర్ రిమూవింగ్ ఆల్ ది బ్లాక్స్, దెన్ హీలింగ్ విల్ హ్యాపెన్స్. మరి ఏంటి మెరిడియన్ పాయింట్స్ అనేది? ఎన్ని మెరిడియన్ పాయింట్స్ ఉంటాయి, మనం ఎక్కడ టాపింగ్ చేయాలి, ఎలా టాపింగ్ చేయాలి, అది ఇప్పుడు జస్ట్ ఒకసారి మనం చూద్దాం. యాక్చువల్గా మనకి 12 మెయిన్ ప్రైమరీ మెరిడియన్ పాయింట్స్ ఉంటాయి. ఈ 12 మెరిడియన్ పాయింట్స్ ఏంటంటే ఇంటర్నల్గా మనకుండే ఆర్గాన్స్, అంటే లివర్, లంగ్స్, హార్ట్, ఇలాంటి ముఖ్యమైన ఆర్గాన్స్కి ఒక్కొక్క పాయింట్ డైరెక్ట్గా కనెక్ట్ అయి ఉంటుంది అన్నమాట. ఇవి కాకుండా ఒక 8 ఎక్స్ట్రాడినరీ మెరిడియన్ పాయింట్స్ ఉంటాయి. వీటిని ఏమంటారు? ఎనర్జీ రిజర్వాయర్ అంటారు. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, మన బాడీలో ఉండే ఎనర్జీ రిజర్వాయర్ ఈ ఎక్స్ట్రాడినరీ మెరిడియన్ పాయింట్స్. ఈ రెండు కాకుండా ఒక 365 ప్రైమరీ ఆక్యుప్రెషర్ పాయింట్స్ అలాంగ్ విత్ దిస్ మెరిడియన్ ఉంటాయి అన్నమాట. సో వీటన్నిటిని కలిపి మనం ట్యాపింగ్ చేయగలిగితే మనం అద్భుతంగా మన ఆరోగ్యాన్ని పెంపొందించుకోగలుగుతాం. మరి ఇన్ని మెరిడియన్ పాయింట్స్ మీద మనం ట్యాపింగ్ చేయాలంటే చాలా కష్టం కదా. అందుకని గ్యారీ క్రాగ్ ఏం చేశారంటే ఒక ఇంపార్టెంట్ 9 మెరిడియన్ పాయింట్స్ని సెలెక్ట్ చేశారు. ఆ మెరిడియన్ పాయింట్స్ మనం ఇప్పుడు చూద్దాం. వాటిని ఎలా ట్యాపింగ్ చేయాలో చూద్దాం. సో ఫస్ట్ పాయింట్ ఈస్ కరాటే చాప్. దిస్ ఈజ్ కాల్డ్ కరాటే చాప్. సో ఈ మెరిడియన్ పాయింట్ అనేది డైరెక్ట్గా మన స్మాల్ ఇంటెన్సిటీ అన్ని కనెక్ట్ అయి ఉంటుంది అనమాట. సో ఇక్కడికైనా ట్యాపింగ్ చేయగలిగితే మన స్మాల్ ఇంటెన్సిటీ అనేది డైరెక్ట్గా దీనికి లింక్ అయి ఉంటుంది. అక్కడ ఉండే బ్లాక్స్ అన్నీ యాక్టివేట్ అవుతాయి. తర్వాత ఈ ఐబ్రో అనేది మన బ్లాడర్కి డైరెక్ట్గా కనెక్ట్ అయి ఉంటుంది. థర్డ్ పాయింట్ ఈజ్ సైడ్ ఆఫ్ ది ఐ. సో ఇట్ ఈస్ కనెక్టెడ్ టు ది గాల్ బ్లాడర్. ఫోర్త్ వన్ ఈజ్ below the eye, under the eye, so it is connected to the stomach. Fifth one is near the nose. Next one is chin. ఈ నియర్ ది నోస్, చిన్ అనేవి మన బాడీలో ఉండే సెంట్రల్ వెసల్స్ అండ్ గవర్నింగ్ వెసల్స్కి కనెక్ట్ అయి ఉంటాయి. దీని తర్వాత వచ్చేది 7th వన్ ఈజ్ కాలర్ బోన్. This collarbone is directly connected to our kidney. Next one is side of the chops, underarm. So this underarm is connected to the spleen of our body. So 9th one is top of the head. సో టాప్ ఆఫ్ ది హెడ్ అంటే మనందరికీ తెలిసింది, ఇది మన సహస్రార చక్రం. ఈ సహస్రార చక్రం అనేది
మన అనంతమైన విశ్వశక్తిని గ్రహించడానికి ఎప్పుడు మనం విశ్వశక్తితో కనెక్ట్ అయి ఉంటుంది అనమాట. సో బై ట్యాపింగ్ ఆల్ దీస్ 9 మెరిడియన్ పాయింట్స్, సో వీ విల్ gradually remove all the blocks in our body, then healing, 100% healing will happens. మరి దీనికి ఏమైనా సైంటిఫికల్ ప్రూఫ్ ఉందా అంటే ఎస్ ఫ్రెండ్స్, మీరు ఎక్కడైనా కూడా చెక్ చేసుకోవచ్చు. కాలిఫోర్నియా యూనివర్సిటీలో దీని మీద పెద్ద రీసెర్చ్ చేశారు. కాలిఫోర్నియా యూనివర్సిటీతో పాటు NIIH, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఇంటిగ్రేటెడ్ హెల్త్, అది కూడా కాలిఫోర్నియాలోనే ఉంది. వీళ్ళు కూడా ఒక రీసెర్చ్ చేశారు. సో రీసెర్చ్ చేసిన తర్వాత తెలిసిందంటే ఆఫ్టర్ 1 సెషన్ ఆఫ్ ది EFT 40% ఆఫ్ ది యాంగ్జైటీ అండ్ స్ట్రెస్ ఇమ్మీడియట్గా తగ్గిపోయినాయి అన్నమాట. పెయిన్ 45% ఆఫ్ ది పెయిన్, క్రానిక్ పెయిన్, సో ఇట్ గివ్స్ ది రిలీఫ్. ఎస్పెషల్లీ PTSD, 70% ఆఫ్ ది PTSD కేసెస్ లో అద్భుతమైన ఫలితాలు వచ్చినాయి. దిస్ ఆల్ ఆర్ ది సైంటిఫికల్ ప్రూఫ్స్. సో నౌ వీ విల్ డీల్ హౌ టు గివ్ ది ట్యాపింగ్. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఎలా ట్యాప్ చేయాలి, ఏంటి దీని ప్రొసీజర్ అనేది నేను ఒకసారి వివరిస్తాను, మీరు ఒకసారి చూడండి. మీరు ఒక ప్రాబ్లం తీసుకోండి, అంటే ఒక పెయిన్ కావచ్చు, లేకపోతే పబ్లిక్ స్పీకింగ్ కావచ్చు. ఇప్పుడు నేనే ఉన్నాను, సో ఇక్కడ మాట్లాడాలి. సో మాట్లాడాలంటే నాకు భయంగా ఉంది, అంటే నాకు పబ్లిక్ స్పీకింగ్ అంటే ఒక భయం. సో ఈ ఫియర్ని, ఈ ఫోబియా ఎలా పోగొట్టుకోవాలి నేను? సో అంటే ఫస్ట్ ఏం చేయాలంటే, ఫస్ట్ ఏంటి, కరాటే చాప్. సో ఈ కరాటే చాప్ దగ్గర మనం ఏ ఇష్యూ అయితే ఐడెంటిఫై చేసామో ఆ ఇష్యూని మనం ఎప్పుడైనా సరే ఇక్కడ సెట్ చేసుకోవాలి. ఐడెంటిఫై చేసిన తర్వాత దానికి మనం ఒక రేటింగ్ ఇవ్వాలి. అంటే ఈ ఫియర్ నీకు ఎంత ఉంది అంటే 1 to 10 పాయింట్స్ అనుకోండి. సో మీరు ఎంత రేటింగ్ ఇస్తారు? 9, 8, 10 ఎంతైనా కావచ్చు. అది మీ సమస్యను బట్టి మీరు డిసైడ్ చేసుకుంటారు. ఆ తర్వాత ఈ 9 మెరిడియన్ పాయింట్స్లో ట్యాపింగ్ చేస్తాం. సో ట్యాపింగ్ చేసిన తర్వాత మరలా ఒకసారి మనం చెక్ చేసుకోవాలి. సో అంటే ఎంత రిలీఫ్ మనకి ఇచ్చింది అనేది. సో ఇప్పుడు మన ప్రాబ్లం మనం సెట్ చేసుకున్నాం కదా, ఏంటి, నాకు పబ్లిక్ స్పీకింగ్ అంటే భయం. సో ఇప్పుడు నేను ఎలా ట్యాపింగ్ చేసుకోవాలి? ప్రశాంతంగా కళ్ళు మూసుకొని కూర్చోవాలి ఎప్పుడైనా సరే. అది కూడా స్థిర సుఖాసనంలో కూర్చోవాలి, లేదా చైర్ మీద కానీ మంచం మీద కానీ కూర్చుంటే పాదాలు నేలకు తాకే విధంగా కూర్చోవాలి. కూర్చొని ఎడమ చేతి కరాటే చాప్ మీద కుడి చేతితోటి మనం ఎప్పుడైనా ట్యాపింగ్ చేయాలి. అంటే ప్రాబ్లం సెట్ చేసుకోవాలి. ఇప్పుడు ఏంటి, నాకు పబ్లిక్ స్పీకింగ్ అంటే భయం. ఎస్, నేను పబ్లిక్ స్పీకింగ్ అంటే నాకు భయం, నేను అందరితో మాట్లాడలేకపోతున్నాను. మీరు ప్రశాంతంగా కళ్ళు మూసుకొని చేయాలి ఇది. సో ఈవెన్ దో ఐఎమ్ ఫియర్ ఆఫ్ ది పబ్లిక్ స్పీకింగ్, ఐ రెస్పెక్ట్ మై సెల్ఫ్, ఐ లవ్ మై సెల్ఫ్, ఐఎమ్ యాక్సెప్టింగ్ ది రీజన్స్ ఫర్ ది పబ్లిక్ స్పీకింగ్ అని కరాటే చాప్ మీద మీ ప్రాబ్లమ్ సెట్ చేసుకోవాలి. ఒక్కసారి కరాటే చాప్ మీద ప్రాబ్లమ్ సెట్ చేసిన తర్వాత మరలా దీన్ని వాడాల్సిన అవసరం లేదు. రిమైనింగ్ 8 మెరిడియన్ పాయింట్స్ మీదే మనం టెస్ట్ చేస్తాం, ట్యాపింగ్ చేస్తాం అన్నమాట. సో కరాటే చాప్ తర్వాత మిగిలింది ఫస్ట్ పాయింట్ మనకి ఐబ్రో. ఇక్కడికి వచ్చినప్పుడు ఇలా ఎన్నిసార్లు చేయాలి అనేది మనకి చాలామందికి డౌట్ ఉంటుంది. సో ఎప్పుడైనా కరాటే చాప్ మీద మన ప్రాబ్లమ్ సెట్ చేసుకునేటప్పుడు అట్లీస్ట్ 30 టైమ్స్ ఇక్కడ చేయాలి. రిమైనింగ్ 8 మెరిడియన్ పాయింట్స్ మీద మనం చేసేటప్పుడు జస్ట్ 7-8 టైమ్స్ ఒకసారి చేయాలి. ఈచ్ వన్ 7-8 టైమ్స్. ఇలా 8 మెరిడియన్ పాయింట్స్ మీద 8 రౌండ్స్ చేయాలి. సో దీన్ని ఒక సెషన్ అంటాం. ఒక సెషన్ కానీ కంప్లీట్గా చేస్తే 100% మనం అనుభూతి చెందేంతగా రిజల్ట్స్ మనకి వస్తాయి, మీ ఫియర్లో కానీ హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ. సో నవ్ రెడీయా, స్టార్ట్ చేద్దాం. ఓకే, నవ్ ఐఎమ్ డూయింగ్ ది పబ్లిక్ స్పీకింగ్ ఫియర్. ఫస్ట్ రౌండ్లో ఎప్పుడైనా సరే నెగటివ్గా మనకు ఎందుకు భయం ఉంది, ఏ విధంగా భయం ఉంది అనేది చెప్పాలి. సెకండ్ రౌండ్ నుంచి పాజిటివ్గా మాట్లాడాలి. సహజంగా ఇలాంటి టెక్నిక్స్లో ఎప్పుడైనా సరే ఎవరు నెగటివ్గా మాట్లాడకూడదు అంటారు. కానీ EFTలో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ఫస్ట్ రౌండ్ మొత్తం మనం నెగటివ్గానే మాట్లాడతాం. అంటే మనకి ఎలాంటి ఫియర్ ఉంది, ఆ ఫియర్ ఏం చెప్తుంది అనే దాని గురించి అన్నమాట. ఓకే, ఎస్, నాకు పబ్లిక్ స్పీకింగ్ అంటే చాలా భయం, ఎవరు ఏమనుకుంటారో అనే భయం.
నేను మాట్లాడుతానో లేదని భయం. అసలు స్టేజ్ చూస్తేనే నాకు వణుకొస్తూ ఉండేది. అందరూ ఏమనుకుంటారో అని నేను భయపడతా ఉంటాను. ఎవరైనా ప్రశ్నలు అడిగితే వాళ్ళు నన్ను నిలదీస్తారేమో అని భయం ఉంటుంది. కానీ చాలాసార్లు నేను మాట్లాడుకున్నాలనుకున్నది గుర్తుండేదో రాదో అని భయం. ఎవరైనా ప్రశ్నలు అడిగితే నేను సమాధానం చెప్తారో లేదో అని భయం. సో ఇలాంటి భయాలన్నీ నాకు ఎప్పుడు నన్ను భయపడేటట్టుగా చేస్తున్నాయి. అందుకే నేను ఎప్పుడూ మాట్లాడలేకపోతున్నాను. కానీ ఈ భయాలన్నీ నేను పోగొట్టుకోవాలనుకుంటున్నాను. ఇలా ఒక రౌండ్ చేసిన తర్వాత మిగిలిన రౌండ్లన్నీ పాజిటివ్గా చెప్పుకోవాలి. ఎస్, నేను అద్భుతంగా మాట్లాడగలుగుతాను. ఎందుకంటే నా కంటెంట్ నేను చాలా బాగా ప్రిపేర్ చేసుకున్నాను. సో నేను పీపీటీ చక్కగా ప్రిపేర్ చేసుకున్నాను. నేను ఎన్నో రిఫరెన్స్లతోటి నా కాంటెంట్ ఏదైతే ఉందో సబ్జెక్టు, ఆ సబ్జెక్ట్ మీద రకరకాలుగా అన్ని పాయింట్స్ తోటి నేను మంచి కంటెంట్ తయారు చేసుకున్నాను. కాబట్టి నాకు ఫస్ట్ నేను కాన్ఫిడెంట్గా ఉన్నాను. ఎవరు ఏ ప్రశ్నలు అడిగినా సరే నేను సమాధానం చెప్పగలుగుతాను. కాబట్టి నాకు పబ్లిక్ స్పీకింగ్ అంటే భయం లేదు. ఎస్, నేను అద్భుతంగా మాట్లాడతాను. మంచి వాయిస్ మాడ్యులేషన్తో మాట్లాడతాను. సో నా బాడీ లాంగ్వేజ్ కూడా చక్కగా నా స్పీచ్కి తగ్గట్టుగా ప్రేక్షకులకు అనుగుణంగా ఆకర్షించే విధంగా నా బాడీ లాంగ్వేజ్ కూడా ఉంటుంది. ఎస్, నేను అద్భుతంగా మాట్లాడతాను. నా స్పీచ్కి ప్రేక్షకులంతా మంచి కరతాళ ధ్వనులు చేస్తారు. నా స్పీచ్ అద్భుతంగా ఉంటుంది. నేను మంచి కంటెంట్ చెప్పగలుగుతాను. బాగా చెప్తున్నాను. ఎంత గొప్పగా మాట్లాడగలుగుతాను. సో ఈ విధంగా మనం పాజిటివ్గా మాట్లాడుకుంటూ అలా 8 రౌండ్స్ ముగించాలి ఫ్రెండ్స్. సో దిస్ ఈజ్ ది ఈఎఫ్టీ, ఎమోషనల్ ఫ్రీడమ్ టెక్నిక్. సో దిస్ ఈజ్ ది బెస్ట్ మెథడ్ నౌవేడేస్. మనందరం ఈ ఫియర్, ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్, ఫోబియో, ఇందులో ఉన్న స్పెషల్ ఏంటంటే మనకు ఒక ఫిజియోథెరపిస్ట్ అక్కర్లేదు. ఒక్కసారిగా మీకు టెక్నిక్ నేర్చుకుంటే ఈ టెక్నిక్ని మీరు సొంతంగా నేర్చుకోవచ్చు. ప్రతిసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళడం, లేకపోతే కన్సల్టెంట్ దగ్గరికి వెళ్ళడం, మన కౌన్సిలర్ దగ్గరికి వెళ్ళడం, ఇవన్నీ ఏం అవసరం లేదు. చూడండి ఫ్రెండ్స్, లాస్ట్ వర్డ్ ది గోల్డెన్ వర్డ్. అవర్ బాడీ ఆల్వేస్ లిజన్స్ అవర్ మైండ్. సో ఈఎఫ్టీ ఈజ్ ది బ్రిడ్జ్ బిట్వీన్ మైండ్ అండ్ బాడీ. సో ఆల్ ది బెస్ట్. I hope you all are learning how to heal ourselves. Thank you. I am signing off. This is Balakrishna Authentic.